ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మ్యామ్? అంటే మీతో పాటు కొలీగ్స్ కానీ, మీకు ఇష్టమైన వాళ్ళు కానీ, మీరు కొన్ని షేర్ చేసుకుని ఏమైనా ఉన్నాయా? ఇండస్ట్రీలో యాక్చువల్ చెప్పాలంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కంటే కూడా అందరూ ఫ్రెండ్సే అని చెప్పాలి. అంటే బేసిక్గా నాది ఏ జనరేషన్ అంటే అటు బాలుగారు, చిత్ర గారు అయిపోయి ప్లస్ ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ జనరేషన్ మధ్యన ఒక చిన్న లైన్ అనమాట. అవును. సో అప్పుడు వచ్చిన దాన్ని అనమాట నేను. సో అలాగే నాకు నా అదృష్టం ఏంటంటే ఈవెన్ లెజెండరీ సింగర్స్ సుశీల గారు, జానకి గారు వీళ్ళందరూ కూడా చాలా ఆప్యాయంగా, చాలా అభిమానంగా ఉంటారు నాతో. తరచూ నేను వెళ్ళి కలుస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. మా ఇంటికి వచ్చారు. సో అలాగా. అండ్ ఇప్పటి జనరేషన్ ఇప్పటి పిల్లలు కూడా నాతో బాగుంటారు. సో అది నాకు లక్ అని చెప్పాలి. సో ఇండస్ట్రీ కాదు కానీ బట్ సింగర్స్లో నాకు సురేఖ మూర్తి కానీ, శశికళ, హేమచంద్రాల మదరు. సో మేము చాలా క్లోజ్. రామాచారి, మేమందరం ఒక్కటే గురువు గారి దగ్గర నేర్చుకున్నాం. సో అలా వాళ్ళు ఫ్రెండ్స్. సో బట్ నాకేంటంటే బేసికల్లీ అది కూడా నా లక్ అనుకుంటాను. ఎవరితోనూ ఏమి ప్రాబ్లం ఉండదు నాకు. కాంట్రవర్సీలు ఏం లేవంటారా? కాంట్రవర్సీలా? ఎక్కడ చిన్న గొడవ కానీ ఏమి లేదు. పాటలు పాడే ముందంటే ఆవిడకి వచ్చింది అవకాశం నాకెందుకు రాలేదు అని ఒక చిన్న ఈర్ష్య కానీ. ఆ ఈర్ష్య ఉండాలి, లేకపోతే ఎట్లా ఆర్టిస్ట్ కి? ఎవరి మీద ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళ నాకెందుకు రాలేదు ఈవిడికి వచ్చింది మంచి పాటలు పాడిన ప్రతి ఒక్కళ్ళ మీద అంటే బేసిక్గా ఆ జెలసీ, ఆ ఫీలింగ్ లేకపోతే ఆర్టిస్టే కాదు. అవును, అంటే తపన ఉండాలి. ఇప్పుడు ఒక పాట ఈ పాట నాకు వచ్చింటంత బాగుండేది ఒక చిన్న ఫీల్ డెఫినెట్ గా ఉంటుంది, ఉండాలి కూడా అని నేను అనుకుంటాను. అంటే నెక్స్ట్ మంచి రావడం కోసం. అంతేగాని గొడవలు ఏం లేవంటారు ఎవరితో? గొడవలు లేవండి. మీరేమైనా క్రియేట్ చేస్తే తప్పితే ఇప్పుడు ఎవరైనా ఉన్నాయో చెప్పండి అనాలి నేను కూడా. మ్యామ్ అసలు చాలా ప్లెయిన్ గా ఉన్నాను, నాకేం గొడవలు లేవా అని చెప్తున్నారు. కానీ కొంచెం మాకు తెలిసింది ఏంటంటే మ్యూజిక్ సింగర్స్ లోనే ఒక 2 గ్రూప్స్ గా ఉన్నాయి అని చెప్పి. అంటే ఒక గ్రూప్ ఒక దగ్గరికి వెళ్ళరు, ఇంకో గ్రూప్ ఇంకొక దగ్గరికి రానివ్వరు. బేసిక్ గా పాడే వాళ్ళని వాళ్ళకి తీసుకెళ్ళడం కానీ, లేదా వాళ్ళ అవకాశాలను వీళ్ళకి చెప్పడం కానీ ఏమి. మీ ఉద్దేశం మేబీ మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ కి కూడా 2 గ్రూప్స్ గా ఉన్నాయి అని చెప్పేసి. అలా ఏం లేదు. దానివల్ల ప్రాబ్లం అవ్వట్లేదా? అంటే ఇది చాలా మందికి తెలిసిన ఇండస్ట్రీలో ఉన్న విషయమే. అంటే ఒక గ్రూప్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి కొంతమంది సింగర్స్, అవును, ఇంకొక గ్రూప్ వాళ్ళకి వీళ్ళు అటు పాడరు వాళ్ళు ఇటు పాడరు. అలా ఉందా అసలు? సింగర్స్ కి పాడకపోవడానికంటూ ఏం లేదండి. ఎక్కడ ఎవరు పిలిచినా ఆనందంగా వెళ్ళి పాడతారు. బట్ మీరన్న గ్రూపిజం అని కూడా అందుకని ఒక క్యాంప్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటంటే వాళ్ళకి కొన్ని వాయిసెస్ నచ్చచ్చు, వాళ్ళ దగ్గర రెగ్యులర్గా పాడుతూ ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే కోరస్ సింగర్స్ వేరేగా ఉండేవాళ్ళు, ట్రాక్ సింగర్స్ వేరేగా ఉండేవాళ్ళు, మెయిన్ సింగర్స్ వేరే. సో ఎవరికి వాళ్ళకి వీళ్ళు కోరస్ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ సింగర్స్ కూడా కోరస్ పాడుతున్నారు. సో మెయిన్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గీతామాధురి, శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా కోరస్ పిలిచినా పాడతారు. ఇదివరకు అలా ఉండేది కాదు. సో ఏంటంటే ఎక్కువ వర్క్ ఎక్కడ ఉంటుంది మీకు మెయిన్ సింగింగ్ కంటే కూడా కోరస్ బిట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ప్లస్ ఆర్ఆర్ రికార్డింగ్ లో చాలా అవసరం వస్తాయి వాయిసెస్. సో అలా ఏంటంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇష్టమైన వాయిస్లు ఉంటాయి. సో వాళ్ళ కంటిన్యూస్ వర్క్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో అట్లా గ్రూపిజం అనిపించవచ్చు, కానీ సింగర్స్ లో అయితే అలాంటివి ఏం లేవు. బట్ బయట చూడడానికి అనిపిస్తుంది అనమాట, ఈయన దగ్గర, అతను దగ్గర పాడతారు, వాళ్ళ దగ్గర పాడతారు. ప్లస్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళకి అవకాశం కూడా ఇవ్వరు అని కూడా ఒక టాక్ ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా అనుభవించారా అలాగా? నేను ఇంకా అంత డీప్ గా ఏ క్యాంప్ లో లేరు. ఆల్ యూనివర్స్ రైట్. ఇప్పుడు ప్రస్తుతం విజయలక్ష్మి గారు ఏం చేస్తున్నారు? అంటే పాడుతున్నాను. ఒక స్టూడియో కూడా కట్టారు అని తెలుసు. ఈ మధ్యనే ఒక స్టూడియో పెట్టాను. పర్పస్ మ్యామ్ దానివల్ల అది ఒక జామ్ రూమ్. జామింగ్ అంటే ఇప్పుడు బ్యాండ్ కల్చర్ ఎక్కువైపోయింది కదా హైదరాబాద్ లో. సో దాదాపు 120 బ్యాండ్స్ పైన ఉన్నాయి.
హైదరాబాద్లో. సో బ్యాండ్స్లో ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాటలు నేర్చుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో బ్యాండ్స్ ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తారో దాన్ని జామింగ్ అంటారు అనమాట. సో మన స్టూడియోలో మనం కొంచెం మినిమం ఒక కీబోర్డు, డ్రమ్ సెట్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయాలి జామ్ రూమ్లో. సో వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారు అనమాట అక్కడ. సో జామ్ రూమ్ ప్లస్ ఇప్పుడు యూట్యూబ్ స్ట్రీమింగ్ తెలుసు కదా, చాలా మంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అందరూ దగ్గరగా ఉన్నారు. అంటే పాడేవాళ్ళు, నాకు పాట వచ్చు అనుకునే వాళ్ళు, రాని వాళ్ళు అందరూ కూడా పాడేస్తున్నారు, అందరూ పాడి యూట్యూబ్ లో పెట్టుకుంటున్నారు. సో అలాగా యూట్యూబ్ స్ట్రీమింగ్ కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ స్టూడియో. ఓకే. ఇప్పుడు మీరు మా అన్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే సంగీతం కంపల్సరీ నేర్చుకొని కొంత అవగాహన వచ్చిన తర్వాతే పాటలు పాడాలంటారా, లేకపోతే నార్మల్ గా కూడా పాడినా ఏం ప్రాబ్లం ఉండదంటారా? ఎలా దీన్ని అలా ఏం బేస్ చేసుకోవచ్చు? నేర్చుకునే రావాలని లేదు, బట్ నేర్చుకుంటే మీకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్, డెఫినెట్ గా ఒక ఎడ్జ్ ఉంటుంది పక్క వాళ్ళ మీద. నేర్చుకోని వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి డిఫరెన్స్ అయితే ఉంటుంది కొంచెం. అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు ఏం తప్పు చేశారో మీకు తెలుస్తుంది. సో అలా మ్యూజిక్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు. అవును, చాలా లేట్గా కానీ మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మ్యామ్. అవును, కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వద్దాం అనుకున్నారు, కుంటుతోంది కుంటుకుంటూ నడుస్తుంది. ఎందుకంటే మీరు అన్నారు కదా మంచి కంటెంట్ అని, అందుకనే వెళ్ళటం లేదు. మేబీ కానీ చూస్తే మాత్రం అన్ని ఒక మంచి దానికి ప్రోగ్రామ్స్ కి సంబంధించి. అంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు ఒక సింగర్ గా నాకు ఒక ఇమేజ్ ఉంది, నేను ప్రతిదీ చేయలేను. అంటే ఒక జనరల్ ఒక యూట్యూబ్ ఛానల్ లాగా నేను కామన్ ఇవి చేయలేను, బట్ చేయకుండా కూడా నడవదు. సో ఐఎమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఒకసారి మొన్ననే అన్ని ఏమేం చేశానని చూసుకున్నాను, అదే మంచి కంటెంటే చేశాను అనిపించింది నాకు. సో ఎందుకంటే ఇప్పుడు బాలు గారి మీద 2 స్పెషల్ ఎపిసోడ్స్ చేశాను, బాలు గారితో నా జర్నీ అంతా కూడా. ఆయన పాటలన్నీ రీమిక్స్ చేసి అవి షూట్ చేసి కూడా చేశాను దాంట్లో. తర్వాత బాలు గారు పాడిన రేర్ సాంగ్స్ అవన్నీ గుర్తు చేసుకుంటూ అదొకటి చేశాను. తర్వాత సుశీల గారిని మెడ్రాస్ వెళ్ళి కలిసాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అదొకటి చేశాను. తర్వాత గురు పూర్ణిమకి సంబంధించి మా గురువు గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ అంటే మంచి కంటెంటే చేశాను అనిపించింది. బట్ కొంచెం తక్కువ ఉంటారు కదా అటువంటి కంటెంట్ ఇష్టపడేవాళ్ళు. అవును, కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే అందులో బాగా సన్నగా అయిపోవాలి. ఒక్కసారి నా లైఫ్ లో సన్నపడిన విజయలక్ష్మిని చూసుకోవాలి. అదే అవునవును, అది ఎంతవరకు వచ్చింది ఆ ప్రోగ్రామ్? మీరు కూడా అడిగేశారా? కాదు, నేను లైట్ తీసుకున్నా, ఎపిసోడ్ చూసే సహా అబ్బా బాగానే వచ్చాయి వ్యూస్, పర్లేదు అని లైట్ తీసుకున్నా. ఇంకా చేద్దాంలోనే ఉన్నాను అనమాట. అయితే మొన్న మా అమ్మాయి అడిగింది, నేను నీ కూతురుగా కాదు ఒక ఆడియన్ కాదు సబ్స్క్రైబర్ గా అడుగుతున్నాను, అప్పుడు ఎప్పుడో ఒక ఎపిసోడ్ చేస్తాను అప్పటి నుంచి డైట్ అని. అది ఏమైందమ్మా అని అడిగి. అవును, చేస్తున్నారా మ్యామ్? డైట్ చేస్తున్నారా? చేస్తేనే ఉంటానో చెప్పు. అంతేనంటారా? ఎందుకు చేయలేకపోతున్నారా? సీరియస్నెస్ ఇంకా రాలే. అంటే ఏమవుతుందంటే నేను డైట్ స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేయగానే లేదు ఎవరితో నేను డైట్ లో ఉన్నాను, మేడం మీరు ఇలా అది రోజు అంటారు మా ఇంట్లో. రేపటి నుంచి వద్దు కానీ రేపు ఎప్పుడు రాదు, రోజు బయట ఎవరితో నేను డైట్ అన్నాను అనుకో అంటే మేడం మీరు ఇలానే ఉంటే బాగుంటారు మేడం, కొంతమంది తగ్గితే బాగుంటారు అంటారు. వెంటనే తుస్సు అయిపోయింది, మళ్ళీ స్టార్ట్. మళ్ళీ రేపటి నుంచి సీరియస్ గా మొదలు పెట్టాలి. ఈసారి చెప్పకుండా చేద్దాం అనుకుంటున్నా, ఈసారి చెప్పి చేయలేదు కదా, అందుకని ఆ అపవాదిని కొంచెం పోగొట్టుకోవడానికి. మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సన్నగా ఉన్న విజయలక్ష్మి గారిని లైఫ్ లో ఒకసారి చూడాలి నెక్స్ట్ ఇంటర్వ్యూకి. అలాగే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ అన్ని ఇష్టపడతాను, వెజిటేరియన్ బేసికలీ. సో ఇంట్లో అన్ని రకాలు
అని తింటా. నార్త్ ఇండియన్, ఇంట్లో అయితే మామూలు పప్పులు పచ్చళ్ళు. అయ్యో, నా కుకింగ్ వీడియోస్ చూడలేదా? చూడలేదు. బ్రహ్మాండంగా చేస్తా. అవునా? ఓకే. నా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, రెసిపీస్ కూడా ఉన్నాయి. అన్నిట్లో వేలు పెడుతున్నా. పాట, వంట. బాగా ఇష్టమైన రెసిపీ ఏంటది? ఏది ఎక్కువగా ఇది బాగుంటుంది? నేను చేస్తే అందరు ఇష్టపడేది పప్పుచారు. ఓకే. మీరు ఎక్కువ తినేది? అన్ని పచ్చళ్ళు, పప్పు ఇలాంటివే ఇష్టం. బేసిక్ గా. ఓకే ఓకే. బుక్స్ కూడా బాగా చదువుతారని విన్నాను. ఏ బుక్ ఎక్కువ ఇష్టము? మీ లైఫ్ లో ఏమన్నా ఆ బుక్ ప్రభావం ఉందా? పర్టికులర్గా ఒకటి అని చెప్పలేను కానీ, బట్ జనరల్గా బుక్ రీడింగ్ నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం. నేను లైబ్రరీ మెయింటైన్ చేస్తాను, కొంటాను బుక్స్, అండ్ చదివే వాళ్ళకి ఇస్తాను, గిఫ్ట్ కూడా చేస్తాను ఎవరినైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అంటే నేను చదివిన బుక్ అందరూ కూడా ఇష్టపడాలి అని అనుకుంటాను అనమాట. సో అలా ఓల్డ్ రైటర్స్ నుంచి ఇప్పటి వరకు, అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, అక్కడ కొంచెం బ్రేక్. దాని తర్వాత ఇప్పటి రైటర్స్ కూడా, ఇప్పుడు ఖదీర్ బాబు, వీళ్ళందరూ చాలా బాగా రాస్తారు. ఖదీర్ బాబు గారి స్టోరీస్ అసలు వండర్ఫుల్ గా ఉంటాయి. అలా వెళ్ళిపోవచ్చు మన బాల్యంలోకి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో అది వన్ ఆఫ్ మై నాకు ఇష్టమైన హాబీ. ఇష్టమైన రైటర్స్ అంటే నాకు కొడవటి గంటి కుటుంబరావు గారు, అంటే మీరు చదివారు లేదు, చాలా బాగుంటుంది. అవన్నీ అన్ని సిరీస్ అన్ని కొని పెట్టుకున్నాను. బంధువులు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? బంధువులు అంటే సునీత యాక్చువల్లీ మాకు దూర బంధువే. అవునా? ఓకే. అమ్మ తరపున, నాన్న తరపున? నాన్నగారు తరఫు. ఓకే. అలాగే యాక్చువల్గా బాలు గారు కూడా మాకు ఒక విధంగా బంధువే. అవునా? ఓకే. అంటే మా ఫ్యామిలీ కాదు, మా పిన్ని కూతుర్ని వాళ్ళ కజన్కి ఇచ్చారు. ఓకే. సో అలా. ఓకే. ఎలా ఉంటుంది ర్యాపో సునీత గారితో? ఎప్పుడైనా కలుస్తూ ఉంటారా? షోస్లో అంతా కలుస్తూ ఉంటాం. అండ్ మ్యాక్సిమం యుఎస్ వెళ్ళిన బ్యాచెస్లో, అంటే వెళ్ళినప్పుడు చాలాసార్లు మేమిద్దరమే వెళ్ళిన టూర్స్ ఉన్నాయి. మణి శర్మ గారితో, ఇంకా కోటి గారితో. అలా కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు మేడం? జనరల్ గా సింగర్స్ అందరూ సడన్ గా కలుస్తారు కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, షోస్ లో. వేరే అక్కడ లేని సింగర్స్ గురించి మాట్లాడతారు. కరెక్టే కదా. ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అంటే, ఆవిడ వేరే వేరే లాంగ్వేజెస్ లో పాడుతుంది, ఈ సాంగ్ వచ్చింది, ఇవే ఉంటాయి కదా, సాంగ్స్ మీదే ఉంటాయి మేబీ ఆ గాసిప్స్ కూడా. ఐ థింక్ అంతకంటే ఏమన్నా లేదు. అందరికి పాటలే ప్రపంచం. ఇదే మా వరల్డ్ కదా, ఇండస్ట్రీ. అవును. పాట పాట పాట. ఎవరెక్కడ ప్రోగ్రామ్ చేశారు, ఎవరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడారు, ఇలాంటివన్నీ అన్నమాట. ఓకే. రెమ్యునరేషన్ ఎట్లా ఉంటుంది మ్యామ్? ఒక సాంగ్ కి ఎంత తీసుకుంటారు జనరల్ గా? మీ అప్పుడుకి ఇప్పుడుకి తేడా ఏంటి? రెమ్యునరేషన్ అనేది ఇండివిజువల్ డిమాండ్. ఓకే. అది నేను ఇంత తీసుకుంటే ఇంకోటి అంత అట్లా ఏం లేదు. మీకు ఒక సింగర్ కావాలి అంటే డిఫరెంట్ రెమ్యునరేషన్స్ అందరికి. అండ్ ఇంకోటి ఏంటంటే, యూజువల్గా మూవీ సాంగ్స్కి ఎవరు వదులుకోరు, రెమ్యునరేషన్ బేసిస్ మీద వదులుకోరు. ఓకే. ఎందుకంటే ఒక సాంగ్ హిట్ అయితే అది మీకు షోస్ ప్రకారంగా దాదాపు ఇంకొక 4-5 years లైఫ్ ఇస్తుంది సింగర్గా. ఓకే. ఆ సాంగ్ అంతే కదా. సో సాంగ్ని డబ్బులు తక్కువ అయ్యాయని ఎవరు వదులుకోరు యూజువల్లీ. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.